ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కావచ్చు, జిమ్‌లో వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ వచ్చేసేస్తా ఉంటది కదా! సో, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే పర్లేదులే అని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? వెంటనే హాస్పిటల్‌కొచ్చి ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అనేసి డెఫినెట్లీ షోల్డర్ పెయిన్ ఇమీడియట్‌గా మీకు ఏదైనా జిమ్ చేసినా, లేదంటే స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏదైనా జరిగినా, నేను అడ్వైజ్ చేసేది ఒక సింపుల్ డాక్టర్ అడ్వైజ్ అనేది 100% ఉండాలండి. ఓకే. ఇమీడియట్‌గా మీరు పెయిన్ కిల్లర్ ఏదన్నా తీసుకున్నా పర్వాలేదు గానీ, 100% డాక్టర్ అడ్వైజ్ ఉండాలి. పెయిన్ కిల్లర్‌లో సేఫెస్ట్ ఏంటి సార్? ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామంది ఇంటికి ఒక డాక్టర్ ఉన్నారిప్పుడు. ఎందుకంటే చాలా ఏదన్నా వచ్చిందంటే డాక్టర్ వరకు ఎళ్ళకుండా యాంటీబయాటిక్స్ కూడా వాళ్ళే ఎళ్ళిపోయి మెడికల్ స్టోర్‌కెళ్ళి తీసుకుంటా ఉన్నారు. సో, అది ఎంతవరకు సేఫ్? అదే విధంగా సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ డ్రగ్ అంటే ఏంటి? సింపుల్ పారాసెటమాల్ అండి. సింపుల్ పారాసెటమాల్. ఇప్పుడు మనం డోలో 650 తెలుసు కదా! డోలో 650 ఫీవర్‌కి ఏ విధంగా పనిచేస్తదో, అదే కొంచెం హైయర్ డోస్ 1000 ఎంజీలో ఎనాల్జెసిక్ పెయిన్ కిల్లర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఓకే. సో, అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్‌కి పారాసెటమాల్ సేఫ్ అనండి. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. మేబీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడాలి తప్పితే, బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్‌కి పారాసెటమాల్ 1000 ఎంజీ ఈస్ ద సేఫెస్ట్ పెయిన్ కిల్లర్. నేను ఎవరికి రికమెండ్ చేసినా సరే అదే రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి ఎవిడెన్స్ కూడా ఏంటంటే యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళు కూడా పారాసెటమాల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. అమెరికాలో చూసుకున్నా, ఇండియాలో చూసుకున్నా పారాసెటమాల్ 1000 ఎంజీ అనేది అవైలబుల్ ఓవర్ ద కౌంటర్. ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కాకపోతే ఏదన్నా సరే ఎక్కువ కాలం వాడితే అది డేంజరస్.